ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా మీరు బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాను. దేవుని మాట మనకు సరిపోతుందండి. మన జీవితంలో ప్రతిదాని విషయంలో ఓపిక అనేది, సహనం అనేది మనం కలిగి ఉండడానికి. అంటే ఇంక నా వల్ల కాదు, నేను తట్టుకోలేను, ఐ విల్ గివ్ అప్ అని చాలాసార్లు మీకు ఆలోచన వస్తూ ఉంటుంది కదా. కానీ దేవుని వాగ్దానం మాత్రము మనకు ఎంతో ఉపయోగపడి మనల్ని ఆపుతుంది, మనకు సరిహద్దులు అనేది నియమిస్తుంది. అంటే ఇంక అయిపోయింది అన్నదానికి దేవుడు ఏం చేస్తారంటే కొంచెం ఓపిక వహించి సహనాన్ని దేవుడు మనకు అందించి మళ్ళీ మనం ఊహించిన విధంగా రెస్టోరేషన్ అనేది మన లైఫ్లో మనకు అందిస్తూ ఉంటాడండి. అలాంటి అనుభవాల గుండా మీరు నడిపించబడుతున్నారని ఆశిస్తున్నాను. మరి ఉదయకాల సమయం దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాం. రెండవ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 7వ వచనము. రెండవ దినవృత్తాంతములో 15వ అధ్యాయము 7వ వచనం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఆమేన్. చాలామంది కొంతమందికి కొన్ని ఆశలు ఉంటాయి, కొంతమందికి కొన్ని ఉంటాయండి. అంటే నేను ఇది చేయాలి, కార్యం జరగాలి అని ఎన్నో ఆశలు, ఎన్నో కార్యాలు జరగాలన్న ఆలోచనలు అనేవి వాళ్ళలో ఉంటాయి. కానీ వాళ్ళు ఏదైతే అనుకుంటారో ఈ కార్యం జరగాలి అని అనుకుంటారు కదా, వాళ్ళు అనుకున్నది అనేది వాళ్ళ జీవితంలో సఫలం అనేది కాకపోతుంది. అంటే సఫలం అనేది కాదు, సఫలం కావాలి అని చాలామంది ఏం చేస్తారంటే దానికోసం ఎదురు చూసి ఇంకా వాళ్ళు ఊహించింది జరగకపోయేసరికి వాళ్ళు ఎంతగానో బలహీనలు అయిపోయి కృంగిపోతారు, అధైర్యపడిపోతారు. కానీ దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే మీరు ఎంత మాత్రము బలహీనులు కాక ధైర్యం వహించి అని దేవుని యొక్క వాక్యం అనేది మనకు సెలవిస్తూ ఉన్నదండి. ఎంతో శ్రమ పడ్డావు కావచ్చు, కానీ నీ శ్రమకు ఫలం అనేది దొరకకపోక కృంగిపోయి ఉన్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, బలహీన పడకు, ఒకరోజు సమయం అనేది రాబోతుంది. ఏంటి నా జీవితంలో ఇంకా కార్యాలు జరగట్లేవు, ఏంటి నేను ఇంకా అందరూ బాగున్నారు, అందరూ వాడబడుతున్నారు, అందరూ వర్ధిల్లుతున్నారు, నేను ఎందుకు ఇలా ఉన్నాను అనే క్వశ్చన్ నాలో చాలాసార్లు అరైజ్ అయి ఉండొచ్చు. కానీ బాధపడకు, ప్రతిదానికి ఒక సమయం అనేది ఉంటుంది. ఒక్కసారి నేను ఆయన వర్ధిల్లింపడం స్టార్ట్ చేస్తే, ఒక్కసారి నీ జీవితంలో కార్యాలు జరిగించడం అనేది స్టార్ట్ చేస్తే, ఒక్కసారి ఆయన మహిమ కలిగిన కార్యాలు నీ కనుల ఎదుట ప్రత్యక్షపరచడం ఆరంభిస్తే ఇంకా దాన్ని ఎవ్వరూ ఆపలేరు. దేవుడు అంటాడు కదా, నేను తీసిన తలుపులు ఎవ్వరూ మూయలేరు అని. అది అండి, దేవుడు మీ జీవితంలో అలాంటి కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి ఎదురు చూసి మీ కనులు క్షీణించుకుంటా, ఇంతవరకు అసలు ఎందుకు నా జీవితంలో కార్యాలు జరగట్లేవు, నేను అనుకున్న ఉద్దేశంలో ఎందుకు సఫలం కావట్లేవు అని చాలాసార్లు మీరు కృంగిపోయారేమో. కానీ ఇంకా బలహీనపడొద్దు, దేవుని చేతిలోనికి అప్పగించండి. ఎందుకు అని సమయాన్ని అన్ని దేవుడు చేతిలో ఉన్నాయి కాబట్టి దేవుని చేతిలోనికి అప్పగించండి. దేవుడు ఖచ్చితంగా సమయాన్ని ఒకవేళ దేవుడు ఖచ్చితంగా మార్గాలు తెరిస్తే సకాలమందు నీ కన్నులు ఆశ్చర్యపోయేంతగా, నీ కన్నులు చూడలేనంత గొప్ప కార్యాలను చూస్తావు, నీ ఉద్దేశములని ఆయన సఫలపరుస్తాడు. అందుకే దేనికైనా ఓపికగా సహనము వహించి బలం తెచ్చుకోండి. దేవుని యొక్క వాగ్దానం ద్వారా, వాక్యం ద్వారా నూతనంగా బలం తెచ్చుకొని దేవుని కోసం ఎదురు చూడండి. దేవుని కోసం ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుకుంటారు కదా. కార్యాలు జరగకపోయినప్పటికీ కూడా కార్యాలకు సమయం ఉంది అని దేవుడు మాట్లాడే మాటల ద్వారా మీలో నూతన బలము వస్తుంది కదండి. ఆ బలం ద్వారా ధైర్యం తెచ్చుకోండి. సకాలమందు దేవుడు మీ జీవితంలో కార్యాలను ఆరంభిస్తాడు. ఆ కార్యాలు ఎన్ని నోరులు అయితే నీ మీదకి ఈరోజు లేస్తున్నాయో ఆ నోరులన్నీ ఒకరోజు మూతబడితే వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు, అసలు ఎలా జరిగింది కార్యం అనేది. అంత గొప్ప కార్యాలు, నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండని, అంటే నువ్వు నిందించిన నింద ప్రతిగా అనేక ఘనతని దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి సమయం కోసం ఓపికగా వేచి ఉండండి. దేవుడి చేతులకి ప్రతిదాన్ని అప్పగించండి. దేని విషయంలో మీరు బలహీన పడకండి, కృంగిపోకండి. దేవుని వాక్యం ద్వారా ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగండి. గుండె ధైర్యం చేసుకొని దేవుడు ఊహించిన కార్యాలు మీ జీవితంలో చేస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. ఎంత చక్కటి వాగ్దానాన్ని మాకు అందించావు ప్రభువా. అవును, మేము ఎన్నో ఉద్దేశించాము, ఇది జరగాలి, మా జీవితంలో కార్యాలు ఆరంభం కావాలి అని మేము అనుకుంటున్నాం. కానీ అనుకొని ఎన్నో సంవత్సరాలు గడిచిపోతుంది, ఎన్నో నెలలు గడిచిపోతుంది, కానీ కార్యాలు మాత్రం మా జీవితంలో జరగట్లేదు పరిశుద్ధాత్మ దేవుడా. కానీ ఈరోజు అంటున్నావు ప్రభు, ప్రతిదానికి ఒక సమయం ఉంది, నేను దాన్ని నా చేతులను తీసుకుంటాను అంటున్నాం. మీరు మాత్రం ఎంత మాత్రము బలహీన పడక ధైర్యం వహించుడి అని నీ వాక్యం ద్వారా, వాగ్దానం ద్వారా మమ్మల్ని ఈరోజు బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను.
పరిశుద్ధాత్మ దేవా నీకు మహిమ కలుగును గాక. నీ చేతిలోనికి మేము పెడుతున్నాము ప్రభువా. మేము ఏదైతే ఉద్దేశించామో మా ఉద్దేశములు యావత్తు నీ చేతిలోనికి పెడుతున్నామో, బలహీనపడ్డ మేము ఈరోజు తండ్రి బలపడుతున్నాము, ధైర్యం తెచ్చుకుంటున్నాము తండ్రి. ఇంకా నీ చేతిలోనికి మేము అప్పగించాము కనుక సకాలమందు అనేకులు ఆశ్చర్యపోయే మహిమ కలిగిన కార్యాలు ప్రతి జీవితంలోనూ ఈ వాగ్దానం విని విశ్వసించి ప్రతి బ్రతుకులోనూ మీరు జరిగించమని మహిమ ఘనత ప్రభావములు చేయించుకుంటాం. ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి.